హాయ్ అండి, నమస్తే. హైదరాబాద్లోని మాదాపూర్లో శిల్పకళా వేదిక అండి. ఇది శిల్పారామం కూడా అంటారు. ఇది మనం చూడటానికి వచ్చాము. ఇది లోపల ఎంట్రన్స్. హాయ్ అండి, నమస్తే. హైదరాబాద్లోని మాదాపూర్లో శిల్పకళా వేదిక అండి. ఇది శిల్పారామం కూడా అంటారు. ఇది మనం చూడటానికి వచ్చాము. లోపల ఎంట్రన్స్. అయిపోయిందండి. ఇక్కడ ఏదో ఉంది, రైతులకు సంబంధించింది. నాగలి, పెద్ద పెద్ద కుండలు. ఇవి వడ్లు పోసేవాళ్ళు అండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. దీంట్లో వడ్లు పోసేవాళ్ళు. ఇట్లా ఇంకెక్కడ ఓపెన్ ఉండిద్ది. మా అమ్మగారింట్లో ఉండేది మా చిన్నప్పుడు. దీంట్లో కూడా అంతే, వడ్లు పోసేవాళ్ళు. నాగల, ఇది పలికి వడ్లు పోసేది. కళాకారులు. మీరు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? చూసారా ఎప్పుడన్నా? మీరే వచ్చారా లేకపోతే పేరెంట్స్ వచ్చారా? ఎడ్లు ఇవి మా చిన్నప్పుడు మాకు కూడా ఉండేవి. అయితే బండి ఉండేది, ఇట్లా ఉండేది లేకపోతే నాకు తెలియదు, కానీ నాన్నగారికి అయితే ఎడ్లు బండి ఉండేది నా చిన్నప్పుడు. హాయ్ తాత. తాత పేపర్ చదువుతున్నాడు. మా అమ్మ మా నాయనమ్మ కూర్చుని పనులు చేస్తున్నట్టుంది. బాగుంది. ఇక్కడ కొండలు చేస్తున్నారండి. ఇక్కడేమో బోనాలు అట్టుగా ఉంది. మన తెలంగాణ ఫేమస్ బోనాలు భలే పెట్టారండి. చాలా బాగుంది. మన పండగలు, మన పూర్వీకులు బండి ఎడ్డి, మనమంటూ మన లైఫ్, మన తాతలు మొదలైంది ఇక్కడి నుంచేనండి. పాడి పంట, బండి ఎడ్డు. ఎడ్లు ఇవి మా చిన్నప్పుడు మాకు కూడా ఉండేవి. అయితే బండి ఉండేది, ఇట్లా ఉండేది లేకపోతే నాకు తెలియదు, కానీ నాన్నగారికి అయితే ఎడ్లు బండి ఉండేది నా చిన్నప్పుడు. సంక్రాంతి పండగ రోజున ఊర్లో గంగిరెడ్డి వాళ్ళు వస్తారు కదండి, ఇది అట్లా పెట్టారన్నమాట. పండగ రోజున ఇట్లా ఇట్లా గంగిరెడ్డి వచ్చినప్పుడు మా అమ్మ నేనులాగా అనిపిస్తుంది. అంటే బొట్టు పెట్టేవాళ్ళు కాదు, కానీ ఒక ప్లేట్లో ఫ్రూట్స్,
మనం వండుకున్న పిండి వంటలు, మనకు పండిన ధాన్యాలు అన్నీ ఇట్లా ఇచ్చేవాళ్ళం అన్నమాట గంగిరెద్దు ఆయనకి. మళ్ళీ మన ఎవరన్నా పూర్వీకులు చనిపోతే వాళ్ళని పొగుడుతుంటే అట్లా గంగిరెద్దు మీద బట్టలు అది వేసేవాళ్ళు. వాళ్ళు ఇయర్కి ఒకసారి వస్తారు కదండి, మనం సంతోషంగా ఇచ్చేవాళ్ళం. మా అమ్మగారు నేను కనిపిస్తున్నాం, మేము అలాగే ఇచ్చేవాళ్ళం. కూరగాయలు, సంక్రాంతికి ఒడ్డు అవన్నీ వస్తాయి కదండి. రియల్గా మన మన కుటుంబానికి సంబంధించినవి అంటే ఇప్పుడు ఎవరు ఎక్కడన్నా బతకనండి, ఎట్లన్నా ఉండండి, ఫస్ట్ మొదలంటూ రైతు ఫ్యామిలీ నుంచే కదండి. ఎవరు ఎక్కడన్నా ఉన్నా కానీ ఎంత పిల్లలకు తెలుస్తుంది. మీరు కూడా రండి, శిల్పకళా వేదిక లోపల కాడ ఉంటుందంటండి, చూద్దాం. ఇక్కడ ఏంటో ఉంది. బియ్యం అక్కడ చూసి నేను జడుచుకున్నా. ఏంటి తాళ్ళు, ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ వచ్చి గుమ్మ పెట్టారు. వీళ్ళు రియల్గా మనుషులేనండి, బొమ్మలు కాదు, పెట్టుకుంటారేమో. ఇక్కడేంటి అవి అవి వడ్లు చేసే ఉంటాయి కదా, అవి అల్లుతున్నారు. అది ఏమంటారు, వడ్లు చేసే వాటిని చాట అంటారు కదా, వాటిలో అల్లుతున్నారు. అక్క ముగ్గేస్తుందంట, ఎప్పుడు అట్లాగే వేస్తుందంట అక్కడ వరకే. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇండియా తెలుగు రుచులు. పెట్టాలా మిమ్మల్ని తీసి. ఇల్లు తలుపులు డోర్లు కూడా పెట్టారు. ఈ మట్టికి రియల్ అరిటాకులు. రియల్ అరిటాకులు ఇవి. కుకింగ్ చేస్తున్నారండి. ఆంటీ అనకూడదాం, చక్కగా అమ్మమ్మలాగా కూర్చుని కుకింగ్ చేస్తున్నారు, అల్లుతున్నారు. ఇక్కడ ఏంటి జుట్టులు జడలేస్తున్నారు. ఇది మేక. చూడు ఎలా కూర్చున్నారు, కొండలు చేస్తున్నారు. ఇది వడ్లు దంచుతున్నారు, వడ్లు పిండి అట్లా. ఇది ఉండటం కూడా మంచిదే అండి, పిల్లలకి తెలుస్తుంది. మన అమ్మమ్మలు, నానమ్మలు, మన అమ్మ వాళ్ళు అందరూ జీవన విధానం ఏంటో ఈ జనరేషన్ అంటే మాకు తెలుసు, మా పిల్లలకు తెలియదు. అట్లా వాళ్ళు కష్టపడుతుంటే వీళ్ళు చల్లగా చూసి చెప్పించుకుంటున్నారు. సాయంత్రం పూట నైట్గానే వస్తే జడుచుకుంటారు ఎత్తుకుని, అట్లా ఉన్నారు రియల్గా. ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు, అవి క్యాబేజీ, అవి ఆనియన్స్. కూరగాయలు అమ్ముతున్నా కానీ చాలా గోల్డ్ వేసుకున్నారు. మరి దాసుళ్ళు సంక్రాంతి పండగకి గంగిరెడ్లు ఈ ముందులకు వచ్చి చూపిద్దాం. ఇది ఎడ్లు బండి అండి మన వ్యవసాయానికి. నిజంగానే ఈ గడ్డి మట్టికి
రియల్ అండి, కరెంటు వైర్లు ఉన్నాయి. ఈ గడ్డి మట్టికి రియలు, కానీ ఆవులు బొమ్మలు. అది కూర్చున్నాను. వీళ్ళు మనుషులు కాదండి, బొమ్మలు. అప్పుడు ఎలా మన పూర్వీకులు పనిచేసేవాడు. వీళ్ళు అరటి తోటలో పని చేస్తున్నారు అన్నమాట. ఇవైతే భలే ఉన్నాయి, పోపుల డబ్బాలంట. డీమార్ట్లో ఎల్మార్ట్లో కూడా ఉంటున్నాయి. జాడీలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఆవకాయ, వంకాయ పచ్చడి, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి చక్కగా పెట్టుకోవచ్చు టేబుల్ మీద. చిన్ని బుట్ట, ఇది పడిందంటే ఉంది, పడితే 1000 చెప్తాడు వాడు. ఇది చూడండి, చేపల కూర వండుతా బాగుంటాయి అట్టుకుంది. కానీ ఇక్కడ ఎంత చెప్తాడు. ఒకటి తీసుకుంటే అది ఏది మటన్ కర్రీ చేసేటప్పుడు పగిలిపోయింది యూట్యూబ్ కోసం. మా పిల్లలు చిన్నప్పుడు వచ్చేళ్ళు చాలా చేంజ్ అయింది. శిల్పకళా వేదిక, చెక్క బొమ్మలు.